ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకానాలో దళితులపై అలాగే గ్రామ బహిష్కరణ అనేది స్థానికంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నుండి మల్లాం గ్రామంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే దళితులకు సంబంధించిన వారికి ఎవరికి కూడా ఎటువంటి కొట్టు మీద సరుకులతో నిత్యావసర సరుకులతో పాటు అలాగే హోటల్కి వెళ్తే టీతో పాటు ఏమీ కూడా కనీసం చికెన్ కూడా ఈరోజు ఆదివారం కావడంతో చికెన్ కొనేందుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిరాశ ఎదురైంది. ప్రధానంగా మిమ్మల్ని వెలివేశారని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క దళిత సంబంధించిన కాలనీకి సంబంధించిన వారందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రధానంగా దీనికి ప్రధాన కారణం చూసుకుంటే గత 5 రోజుల క్రితం ఈ యొక్క దళితులకు సంబంధించిన మల్లాం గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడైతే విద్యుత్ షాక్తో గురై చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే కూడా వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కారు. ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించిన కొంతమంది ఏదైతే దీనిపై ఆందోళన చేపట్టిన నేపథ్యంలో దళిత యువకునికి సంబంధించిన వాళ్ళు ఆదుకుంటామని చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 5 రోజుల క్రితమే ఈ ఘటన అయితే పూర్తయింది. కానీ ఈ నేపథ్యంలో మనకు చూసుకుంటే సడన్గా ఒక్కసారిగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆదివారం తెల్లవారితే ఆదివారం షాపులకు ఏదైతే హోటల్కి వెళ్ళి టీ కొందామన్నా అలాగే టిఫిన్ కొందామన్నా కూడా మీకు ఎవరు కూడా మా పెద్దలు కూడా అమ్మవద్దని చెప్పిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించే పనిలో పడ్డారు. మమ్మల్ని అందరం కూడా గ్రామ బహిష్కారం చేశారనేది కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ యొక్క పిఠాపురం మండలం ఈ యొక్క మల్లాం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క మల్లాం గ్రామంలో ఈ యొక్క ఏదైతే గ్రామ బహిష్కరణ చేశారనేటువంటి గ్రామం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రామంలోనే ఈ యొక్క దళిత కాలనీలో ఉన్నాం. ఈ కాలనీకి సంబంధించిన వారందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కూడా నిత్యావసర సరుకులు కూడా ఏమి కూడా అమ్మడం లేదు అనేది కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే రాత్రి కావచ్చు అలాగే నిన్న నుంచి కూడా ఇలా ఇటువంటి అవమానాలు ఫేస్ చేస్తున్నామంటూ వీళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చెప్పండి ఏం జరిగింది, మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారన్నారు? తెల్లగడ్డలు డైలీ నా పేరు ఆల్బర్ట్ చంద్రరావు అండి. డైలీ తెల్లగడ్డలు 5 గంటలకి హోటల్ కాడికి వెళ్తానండి. రోజు ఎలాగ వెళ్తున్నాను అలాగే టీకి వెళ్ళానండి. అదే చంద్రరావు మా పెద్దలు టీ వద్దన్నారు, వెళ్ళిపో అన్నారండి. అదండి మరి పెద్దలంటే ఎవరు వద్దన్నారు? ఎందుకు వద్దంటున్నారు? గొడవ అయింది కదా, గొడవ గురించి ఏదో చెంచడం ఉన్నారు వాళ్ళు. మాకు టీ వద్దన్నారు, టీ కానీ టిఫిన్ కానీ ఏ వద్దన్నారు. కూర్చుంటే మా వ్యాపారం పోద్ది, వెళ్ళిపో అన్నారండి. అంటే వచ్చేది. ఏం జరిగింది గతంలో, ఏం జరిగింది గొడవ? మా వాడు యాక్సిడెంట్ అది కరెంట్ కాదు సాగు కూడా చచ్చిపోయాడు కదండి, దానివల్ల గొడవ ఏం కాదండి సార్, గొడవ ఏం కాదు. నష్టపరిహారం భార్యకి బిడ్డలకి కొంచెం నష్టపరిహారం ఇస్తే చనిపోయింది. ఎవరో కుర్రాడి పేరు ఏం పేరు? అది ఎన్ని రోజుల క్రితం చనిపోయాడు? 5 రోజులు అవుతుందండి వాళ్ళకి. పలప సురేష్ అండి అతని పేరు. గొడవ ఏం కాదండి, అడిగారు వాళ్ళు ఇచ్చారు అంతే అండి. ఇచ్చేసిన కానీ మళ్ళీ ఇలా చెప్తున్నారు, రావద్దన్నారు వాళ్ళ నుంచి. మాట్లాడు అన్నవాడు మా దగ్గరికి కొట్లుగాడికి రావద్దన్నారండి, అంతే అండి. అంటే ఇప్పుడు వెళ్ళిన ప్రతి వారు కూడా ఇదే చేదు అనుభవం ఎదురైందా? చేదు అనుభవం ఉందండి. మమ్మల్ని చాలా కించపరిచినట్టు మాట్లాడండి. మా మనోభావాలు కూడా ఆటోమేటిక్ దెబ్బతిన్నాయండి. ఇంకా అక్కడి నుంచి మేము తల వంచుకుని వచ్చేసాం. ఇంకా వాళ్ళతో డిస్కషన్ మనకి ఎందుకని. మరి పెద్దలు ఎవరు, మీ పెద్దలు ఎవరని కూడా ఎవరు అడగలేదు? మా పెద్దలు కూడా మీకెందుకు, మేము వద్దు ఇవ్వని అంటున్నాం కదా, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఇక్కడ మరి గొడవ కింద ఉంటుందని మేము మామూలుగా వచ్చేసామండి. మా పెద్దలు చూసుకుంటారు అన్నట్టుగా మేము వచ్చేసామండి. అదే వచ్చి మా పెద్దలతో చెప్పుకున్నామండి మేము. ఏమన్నారు? మా పెద్దలు ఇవ్వండి ఎస్సీ గారితో ఏదో మాట్లాడతామన్నారు. చెప్పండి ఏం జరిగింది అసలు? ఇది ప్రతి రోజులో నేను ప్రతి రాత్రి పావులకి వెళ్ళాను. పావులకి వెళ్తే అన్నాడు, తమ్ముడు ఈరోజు పావులు రావద్దన్నాడు అని. ఎందుకంటే పావులు వేయొద్దన్నారు అన్నాడు. సరేలే అతను ఖాతా కదనదని ఈరోజు చేసి వెళ్ళిపోతానంటే ఆ అమౌంట్ క్లోజ్ చేసి నన్ను పంపేయాడు బయటకు వచ్చి పాలు వేసి వెళ్ళిపోమన్నాడు. పాలు వేయలేదు మీకు? రాత్రి వేసి ఒక్కరోజు వేయడం రావద్దన్నాడు. ఇంకా 5 రోజుల నుంచి పాలు రావద్దన్నాడు. మరి ఎందుకు ఇలా మిమ్మల్ని అందరం మొత్తం మీకేనా మొత్తం అందరికి కూడా? మొత్తం మాకే సార్, మాకే అండి. ఎస్సీ వాళ్ళకి మాలకి అసలు రావద్దన్నారా? చెప్పండి ఏం జరిగింది అసలు? ఇవ్వట్లేదు అన్నాడండి. ఎరకల దగ్గరికి నాకు మాత్రంతో నాకు ఏమన్నారండి. మరి ఎందుకు ఏమన్నారని చెప్పాడు? అడగలేదు, వచ్చేసాను అంటే నేను అంతే. ఏమన్నారు వెళ్ళక మళ్ళీ ఇచ్చారండి. అంటే అక్కడ చికెన్ అన్నీ కూడా ఉన్నాయా కొనడానికి? ఉన్నారండి. నాకు ఏమన్నారు అంతే అంతే వెంటనే వచ్చేసానండి. ఇంకా ఆగలేదు. మరి ఎందుకంటే ఇదే సమస్య అందరికీ ఎదురైందా? ఒక్కొక్కరికైనా ఏం అడగలేదండి. వాళ్ళు ఎవరంటే వెనక మళ్ళీ ఇచ్చారండి. వాళ్ళని ఏం అడగలేదు అంతే. చూడొచ్చు గ్రామస్తులందరూ అడిగే ప్రశ్న ఏం జరిగింది మొన్న 2 రోజుల క్రితం విద్యుత్ షాక్తో చనిపోయారు అతను? ఏం జరిగింది అసలు ముందు?
మా వాళ్ళు కరెంట్ పనికి వెళ్ళారండి. పల్లపు సురేష్ అండి. పల్లపు సురేష్ వెళ్తే అక్కడ కరెంటు పని కలుపుతుంలో సాగు కొట్టిందండి. స్విచ్ వేసారంట, సాగు కొట్టిందండి సార్. దానివల్ల చనిపోయారండి మన వాళ్ళు. దాని గురించి మన కుటుంబానికి డబ్బులు ఇమ్మన్నారు కొంత అన్న పెద్దల్లో పెట్టి మాడితే చేయగలుగుతారా సెటిల్మెంట్ చేయండి. 2,75,000 సెటిల్మెంట్ చేశారండి. దానివల్ల అలా మళ్ళీ వాళ్ళ మీటింగ్ పెట్టుకుని ఇప్పుడు ఇలా అన్నారంటే అందరితో ఇప్పుడు మన ఎస్సీ వాళ్ళకి ఇలా పేటలోకి వస్తే ఏమైపోద్దని చెప్పారంటే అదండి. అయిపోయిందండి అని చెప్పి మరి అదే ఏమైందని తెలియలేదు మరి ఇప్పుడు మాలో ప్రతి ఒక్కరిని పొమ్మన్నారండి. ఆడ కూర్చుంటున్నాను. మీటింగ్ పెట్టుకున్నారా వాళ్ళు? పెట్టుకున్నా అంటున్నారండి. వాళ్ళు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకునే ఇప్పుడు మళ్ళీ మాకు ఇలాగ ఇళ్ళకి వెళ్తున్నా టిఫిన్ కూడా ఏమవుతుందండి. అసలు టిఫిన్ కూడా ఏమవుతుందండి. అందరికి కూడా ఇదే అనుభవం ఎదురైందా? అందరు కదండి. ఏనంటే మా పెద్దలు వద్దన్నారు అంటండి. మరి ఆదివారం మరి చికెన్ కొన్నందుకు కూడా వెళ్తే కొంచెం మాకు కూడా ఇవ్వలేదు అన్నారండి. అదే ఆ సంఘటన ప్రతి ఒక్కరికి అదే సంఘటన జరిగిందండి. ప్రతి ఒక్కరిని దరిద్రులు కన్నా ప్రతి ఒక్కరికి అదే అండి. ఎవరు కూడా టిఫిన్కి వెళ్ళి చాలా ఇలా ఎవరో ఇవ్వద్దని వెళ్ళిపోండి బాబు అన్నారండి. చాటింపు వేయడం కానీ అలాంటిది ఏమైనా చేశారా? ప్రచారం చేసి ఏమైనా చేశారా? ఎవరో చేయలేదు సార్. వాళ్ళ మేము మాకు ఎత్తగా మేము వెళ్తాం కదా ఉదయం టిఫిన్ చేయడానికి వెళ్తాను మీరు రావద్దని చెప్పారండి. అది ఒకటి మాట మీ యాక్చువల్ మేము టిఫిన్ ఏమో పాలు కానీ అసలు కూల కొట్టారు కానీ ఏమైనా వద్దన్నారండి. అది సార్. చూద్దాం, ఇంకా మరొక బాధితులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? పాలెట్కి వెళ్ళామండి, కేంద్రం కాడికండి. ఆయన మాట్లాడలేదండి. ఆయన ఏమని మామూలు పాలు పోసుకున్నాడని ఆవిడ ఇంటికి ఆవిడండి. ఇప్పుడు జరిగింది కదండి వాళ్ళమ్మండి. ఆవిడ ఏం చేసిందంటే ఆ కుర్రోళ్ళు గౌరవింపండి. ఆ కుర్రోళ్ళు వచ్చి ఆయనతో చెప్పారు, నాతో చెప్పలేదండి. పాలు గంట వద్దని నాతో చెప్పాను. ఆయన సై చేసి ఉంటున్నాను, నా వెనకాల ఉన్నారండి. వాళ్ళు ఎందుకు వచ్చారు అనుకుంటాం కదండి. వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఇవాళ పోసేసుకుంటాను రేపు తేకన్నారండి. రేపు తేవద్దన్నారు. ఎవరున్నారు సైక్ చేసిన వాళ్ళు? ఎవరు ఇంకా తిరుగుతున్నారా? వాళ్ళ తాలికండి. వాళ్ళ చిత్రా సత్య అని వాళ్ళ అబ్బాయి అండి. చిత్రా సత్య అని వాళ్ళ అబ్బాయి అండి. ఆయన వెనకాల ఉన్నాడండి. నా వెనకాల వాళ్ళు ఎందుకు వచ్చారనుకుంటే కాకేసి ఆయన కాకేసారండి, నన్ను కాకేలేదండి. పాపారావు అన్నారండి. మాటకుండా పోతున్నారు ఎట్టని అనుకున్నారండి వాళ్ళు. ఆయన ఇంకొక ఆయన అన్నాడండి, నాకు తెలుసు, నాకు ఇదిలో చెప్పారు వాళ్ళ పాలు పోసుకోవద్దు, వాళ్ళకి పాలు వేయకు అన్నారంటండి. అయితే రేపు నీ తేవద్దండి అన్నాను. తేకండి మరి గొడవ ఏదో తేలిదాకండి మరి అన్నాడండి పాలు అయిన. కారణం ఏంటంటారు? అంటే మొన్న ఇష్యూ దాని మీద దాని గురించిగానండి, ఇంకేం కాదండి. అలాగే మీటింగ్లు పెట్టుకున్నారండి. మీటింగ్లు పెట్టుకుని ఇలా మాట్లాడుకుని మమ్మల్ని ఇలా చేస్తున్నారండి. గ్రామ భాస్కర్ అదే నాది మాది కాకినాడ, అది పిడవర మండలంలో మల్లం గ్రామం అండి. నేను మాలో ఉండండి. మొన్న సూర్యబాబు అండి, నా పేరు కాలదూరి సూర్యబాబు అండి. మొన్న గొడవ జరిగిందండి. గొడవ జరిగితే వాళ్ళ కూర్చుని పోలీసుల భయంగా మా వాళ్ళు సెటిల్మెంట్ చేశారండి. అయిపోయింది. గొడవ దేనికోసం గొడవ జరిగింది? కుర్రాడు లైన్మెన్ పని చేయడానికి వెళ్ళండి. వాళ్ళు ఇది వైరింగ్ ఏది చేస్తారండి మాకు తెలియదండి. వైరింగ్ చేస్తారట, చేస్తే కరెంట్ కొట్టేసిందట. కొడితే చనిపోయాడు కుర్రాడు. కాపులు దాంట్లోకి వెళ్ళారండి. మాలాడు కుర్రాడు చనిపోయిన తీసుకొస్తే వాళ్ళు ఏం మాట్లాడలేదని మా వాళ్ళు చాలా సేపు చూసి పాపం పిడాబులు కేసు వేసారండి. పోలీసులు వస్తే వాళ్ళ సెటిల్మెంట్ చేసి ఒరే బాబు గొడవలకు వాళ్ళేందుకు తెత్త కుర్రడికి వెళ్ళిపోండి అంటే ఆల్కాలు పోరండి. అది మనసులో పెట్టుకున్నారు. ఏంటో నేను ఇవాళ ఆదివారం కదండి చేపలట్టుకు వెళ్ళండి. చేపలట్టుకు వెళ్తే నువ్వు నన్ను నమ్మొద్దాం లేదండి. వాళ్ళు ఆ పక్కన ఈ పక్కన కూర్చుని వచ్చి కూడా రానత్తలేదండి. నేను ఎవరికి అమ్మనండి? 5,000 రూపాయల చేపలు బాబు రాత్రి చెప్తే మానేద్దను మరి సడన్ మని మా ఆలయంలో రావద్దండి. నేనేం చేయాలంటే వాళ్ళు మాట్లాడతలేదండి. మాట్లాడకపోతే పట్టుకెళ్ళి కాళ్ళ పోసాను పెద్ద ఇట్లు. ఏం చేస్తాను మరి ఎవరికి కొన్నప్పుడు? చేపలు నువ్వు రోజు చేపల వ్యాపారం 2018 ఎక్కండి నేను. 2018 చాలా చేస్తాను. ఇప్పుడు దాకా ఏ సమస్య లేదండి. ఇక్కడ అమ్ముతావు చేపలు? ఇక్కడే ఇదే మా ఊరండి. మా ఇదండి ఇక్కడే అమ్ముతాడండి. నేను 2018 చేస్తాను వ్యాపారం. ఇవాళ కాదండి, ఇవాళ అలా చేశారండి. సరే, ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళినా ఈ నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ఏమి ఇవ్వడం లేదు. ఏమి వస్తారంటే టీలకు వచ్చారంటే టీలు ఇవ్వలేదంటే, టిఫిన్కి వెళ్తే టిఫిన్ ఇవ్వలేదంటే. మాసం వాళ్ళు ఎరకలేండి. వాళ్ళని కూడా అమ్మొద్దు అన్నారండి మా వాళ్ళకి. మరి మేము ఎలా బతకండి? అమ్మపోతేనే అమ్మొద్దంటే అన్నీ. అంటే మీ దగ్గర కొనడం లేదు, మీకు ఏం అమ్మడం లేదు? మా దగ్గర కొనడం లేదు, వాళ్ళు అమ్మడం లేదండి మాకు. అలా ఉందండి. ఇంకా కూకున్న ఎవరికాలు కొట్టుకోవడం కదా పాపం. పనులు లేవండి. రూపాయి పని లేదండి. పనులకైనా రానిస్తున్నారా లేడీస్? ఏదో పనులు కొనరే లేవండి. పనులు లేవండి అసలు. పనులు లేవండి. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇవాళనా నుంచి జరిగింది? మొన్న గొడవ అయితే అమ్మటం అయితే ఇవాళ నుంచి అండి స్టార్టింగ్ చేశారు వాళ్ళు.
టీలు ఇవ్వకపోవడం టిప్పులు ఇవ్వకపోవడం నేను చేపలు అమ్మొద్దంటాం ఇవాళ నుంచండి. ఏం చేద్దాం అనుకున్నారు? మీరు ఏం కావాలి? మీ డిమాండ్స్ ఏంటి? న్యాయం కావాలన్నాండి. మేము ఏం తప్పు చేసాం, న్యాయం కావాలన్నాండి. అంతే. మేమేం చేస్తాండి. ఇప్పుడు ఎలా జరిగింది అలా జరిగితే చాలండి. మరి ఎవరికైనా నాయకులకు కానీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా చెప్పారు? ఇంకా చెప్పలేదండి. ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు చెప్తారండి. బయట వెళ్తానండి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఉంటారండి, విజయవాడలో పవన్ కళ్యాణ్ గారండి. ఇక్కడ ఎవరో ఇన్ఛార్జీలు ఉంటారండి, వాళ్ళని పట్టుకోవాలండి. మరి ఇన్ఛార్జ్ దృష్టికి కానీ వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ మీరు ఏ పార్టీలో తిరుగుతుంటారు? మేము పార్టీ నుండి ఎవడ మంచోళ్ళు అయితే వాళ్ళకి వేస్తాను. పార్టీల సమస్య ఉండదండి మాకు. ఎవరి మంచోళ్ళు అయితే వాళ్ళకి వేస్తామే. అందుకే ఆ పార్టీ ఈ పార్టీ ఉండదండి మాకు. వ్యాపారం చేసి కూడా అసలు ఉండకూడదండి. ఆడు కూడా ఇటు కూడా తిరగకూడదు, కష్టపెట్టుకుంటారు వాళ్ళు. చనిపోయిన కుర్రాడు ఏమైనా పార్టీ చెందినవాడా? ఏమన్నా అతను పార్టీలో తిరగడండి. అతను లైన్ మెన్ పని చేసుకుంటాడు. కష్టపడినా పోతారండి. రాజకీయంలో తిరగడండి. ఇంకొక మంది ఉన్నారు గ్రామస్తులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. గొడవ ఏమీ లేదండి. గ్రామంలో కరెంట్ షాక్ కొట్టి కుర్రడు చనిపోయాడు. అటు సైడ్ నుంచి పెద్దలు వచ్చారు, ఇటు సైడ్ నుంచి పెద్దలు వచ్చారు. ఎవరో గొడవ పడలేదు. మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి సాయం చేయమని ఇటు నుంచి కుర్రోడు తరపు నుంచి అడిగారు. వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి డబ్బులు ఏవో మాట్లాడి సెట్ చేశారు. అంతా బాగానే ఉంది. కానీ మధ్యలో ఈ విధంగా సభ్య సమాజంలో సిగ్గుచేటు అయిన పనులు చేయడం చాలా అసహ్యకరమైన పరిస్థితి అండి ఇది. ఎందుకంటే ఇంకా బడుగు బలహీన వర్గాల మీద అణిచివేతకి ఇంకా గురేయడం అనేది చాలా అవమానకరం అండి. ఇది ఇంకా చట్టబద్ధమైన హేయకరమైన పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదండి. ఏంటంటే ఎప్పుడూ లేనిది ఈ విధంగా మీకు క్రయ విక్రయాలు లేవు, మీరు మా దగ్గరికి రాకండి, మేము మీ దగ్గరికి రాము అనే విధంగా ఉండడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఇది విషయం ఏంటంటే అందరూ కలిసి ఏదో తోడబుట్టినోళ్ళలాగా కలిసే పోయాం ఇప్పుడు వరకును. ఏదో విషయం జరిగింది, బాధిత కుటుంబానికి పేదవాడు న్యాయం చేయండి అని అడిగారు. అది కూడా గొడవకు పడలేదు, ఎవరో ఎటువంటి డిస్కషన్లు పడలేదు. అందరూ సంఘీభావంగానే మాట్లాడుకుని సహాయానికి ఒప్పుకున్నారు. ఎన్ని రోజుల క్రితం జరిగిందండి ఇది? జరిగి 5 days అవుతుందండి ఈ రోజుకి. ఈ 5 daysకి జరిగిన రెండో రోజే వాళ్ళందరూ ఏకీభవించారు, చక్కగా మాట్లాడుకున్నారు. ఎటువంటి కక్షా కార్పణ్యాలు లేకుండానే మాట్లాడుకున్నారు. అందరూ అంగీకారంతోనే జరిగింది. ఇంత అంగీకారంతో జరిగిన దాన్ని మళ్ళీ ఈరోజు ఇంత ఇష్యూ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అండి? అంటే దళితపేటలు ఇంకా ఇలా దళితపేటలుగానే మిగిలిపోవాలా అనే బాధతో ఉన్నామండి. కాకపోతే ఏంటంటే మేము ఇంకా ఎవరికి ఎటువంటి పార్టీ నాయకులకి కానీ ఎటువంటి వాళ్ళకి మేము తెలియజేయలేదండి. విషయం ఏంటంటే దీని సంబంధిత అధికారులు రెవెన్యూ వారి దృష్టికి, పంచాయతీ వారి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నామండి. పోలీసులకు కానీ ఫిర్యాదు చేయడం కానీ ఏమైనా చేశారు? ఇంకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదండి. సంబంధిత అధికారులు అంటే రెవెన్యూ, పోలీసు వీళ్ళకే కదండి చేయాలా, వాళ్ళకే మరి ఫిర్యాదు చేస్తామండి. మరి తగు చర్యలు గవర్నమెంట్ వారు ఏం చేస్తారో అనేది వేచి చూడాలండి. అంటే మరి మీ నియోజకవర్గంలో సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జి కానీ వాళ్ళకు కూడా చెప్పడానికి మీరు అందరూ కూడా సిద్ధమవుతున్నారు? వెళ్ళవలసి వస్తే ఇప్పటి వరకు అయితే ఇటువంటి ఇష్యూలకు కానీ దేనికి కూడా ఇన్ఛార్జీల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి మేము అంత త్వరగా వెళ్ళి అంతంత ఇష్యూలు మాకేం జరగలేదండి. మేము వెళ్ళడానికి ఎవరైనా మా దళిత వాళ్ళలోకి వచ్చి బాబు మన నాయకుడు మంచివాడు అంటే ఓటేయడం తప్ప మేము ఎవరైనా తిరిగి మాది ఈ పార్టీ, మీకు మాకు సంబంధం లేదనే ప్రస్తుతం మాకు ఎప్పుడూ రాలేదండి. అలాగని మేము ఏ నాయకుల దగ్గరికి కూడా మాకు ఇది చెయ్యండి అని కూడా వెళ్ళలేదండి. ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ మా యొక్క గ్రామంలో, మా పేటలో ఎప్పుడూ జరగలేదండి. ఇది మొదటిసారి. కాబట్టి మొదటిసారి అయినా మేము మా యొక్క ఎస్సీపేట, అర్జునపేట, మాదిగ సహోదరులు ఎవరో కూడా మేము యుద్ధకాండ సృష్టించేంత పరిస్థితిలో మేమేం లేవండి. కాకపోతే మేము సమన్వయంగానే మాట్లాడుకున్నాం. సమస్య చాలా శాంతంగా పరిష్కారం అయిందండి. మరి ఎందుకు ఈ విధంగా మరి వాళ్ళు పెట్టడం జరిగింది? అది వాళ్ళకి తెలియాలండి. అది వాళ్ళకి తెలియాలి. అది ఎందుకు చేశారన్నది వాళ్ళకి తెలియాలండి. ఇప్పుడు మేము ఏమైనా డిమాండ్ చేసి గొడవకి వెళ్ళి మీరు ఎలా చేశారని మేము ఏమైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు అయ్యి పెడితే మామే చర్య తీసుకోవాలండి. మేము ఎటువంటి కేసులకి వెళ్ళలేదండి. పోలీసు వారి సమక్షంలో వాళ్ళు కూడా వచ్చారు, చాలా సమన్వయంగా పరిష్కరించుకున్న సమస్య. దానికి ఈ చర్య తీసుకోవడం అనేది చాలా దుర్మార్గం అండి. అదే కారణం అంటారా? వేరే కారణం ఏమైనా ఉందంటారా? ఇదే కారణం అంటారా? కారణం ఏమై ఉన్నదన్నది మనకి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఈ సమస్య జరిగిన తర్వాత ఇది చేసుకున్నారు కాబట్టి కారణం ఇదే అని అనుకోవాలండి. మరి ఇప్పుడు సమస్య జరిగిన తర్వాతే జరిగిందండి, ఇప్పుడు వరకు లేదండి. మా గ్రామస్తులందరూ కూడా వెళ్తూ ఉంటారు, టీ తాగుతారు, టిఫిన్లు చేస్తారు, క్రయ విక్రయాలు అన్నీ ఉన్నాయండి. మాకు పాడి పశువులు ఉన్నాయండి, పాల కేంద్రాలకు వెళ్తారు. అన్ని విషయాల్లోనూ బాగానే ఉన్నదండి. అన్ని విషయాల్లో బాగానే ఉన్నది.
ఈరోజు ఉదయం నుంచి ఇలాగా చేయడం అనేది చాలా హేయమైన సరి అండి. ఎందుకంటే దళిత వాడలో సమానత్వం లేకుండా దళిత వాడల్ని ఇంకా అణిచివేసే కార్యక్రమం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది దానికి సంబంధించి మేము సంబంధిత అధికారులని, రెవెన్యూ వారిని, పోలీసు వారిని సంప్రదించాలనుకుంటున్నామండి. తగు చర్య మరి ఆ డిపార్ట్మెంట్లో వారు చేయాలని ఆశపడుతున్నామండి. అంటే ఈ రోజు నుంచి ఇది వెలుగులోకి వచ్చిందండి ఈ ఉదంతం అంతా? ఈ రోజు నుంచే వెలుగులోకి వచ్చిందండి. ఈ రోజు నుంచి నా పేరు సూర్యప్రకాశ్రావు అండి, మాది మల్లాం అండి. చూస్తున్నా ఇది పరిస్థితి. ఇక్కడంతా కూడా గ్రామస్తులందరూ కూడా ఒక్కసారి చేరారు. ఏదైతే అగ్ర కులాలకు సంబంధించిన వారు కొంతమంది మమ్మల్ని వెలివేశారంటూ కూడా వీళ్ళు పలు విధాలుగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఈరోజు ఉదయమే ఈ ఉదంతం అయితే వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఉదయం వడ్లకి వెళ్ళిన నేపథ్యంలో టీ ఇవ్వమంటే టీ ఇవ్వకపోవడంతో, అలాగే మా పెద్దలు ఇవ్వద్దన్నారని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పుకొస్తున్నారు. అలాగే పాల కేంద్రం వెళ్ళి పాలు అడిగిన నేపథ్యంలోనే లేదా తన వద్ద పాలు పోసుకోవడం కానీ వాళ్ళ ఇటువంటి దీన్ని కూడా వాళ్ళంతా కూడా నిరాకరించి మా పెద్దలు వద్దన్నారని చెప్పారని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చికెన్ కొనేందుకు కూడా వెళ్తేనే ఇది కూడా ఉదంతం కూడా బయటకు వచ్చింది. ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏదైనా వస్తువులు అమ్మడం కానీ, వీళ్ళ దగ్గర నుంచి చేపల వ్యాపారం కూడా చేపలు కూడా కొనుగోలును మానేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ చేపలను కూడా పక్కన పారేసి నష్టపోయినట్టు కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఉదంతం ఎప్పుడు కూడా జరగలేదు. గత దళిత యువకుడు కరెంటు విద్యుత్ షాక్తో చనిపోయిన నేపథ్యంలోనే కుటుంబాన్ని ఆదుకోవాలని ఇటీవల అంతా కూడా నిరసన తెలియజేసిన నేపథ్యంలో కొంతవరకు ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ అది జరిగిన 5 రోజుల తర్వాత వీళ్ళంతా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి మాపై ఈ యొక్క కాలనీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా మల్లంలో ఉన్నటువంటి దళిత కాలనీకి ఎవరు కూడా ఎటువంటి వస్తువు అమ్మకూడదు, వాళ్ళ దగ్గర కొనకూడదు అంటూ కూడా వెలివేశారు. అలాగే పనుల్లో కూడా రాకూడదంటూ కూడా కొంతమంది ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయానికి నాయకులు కావచ్చు, అలాగే మరో పక్కన పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఫిర్యాదు చేస్తాం, ఇప్పుడే పెద్దల సమక్షంలో విషయాన్ని మాట్లాడుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? ఇక్కడైతే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా మాకు ఇటువంటి అవమానం గురి చేశారు, ఇలాగే రాజ్యాంగం వచ్చిన నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ఈ విధంగా దళితులను ఇంకా ఈ విధంగా అనగారిన విధంగానే మమ్మల్ని అందరూ కూడా చూస్తున్నారంటూ కూడా కొంతమంది నాయకులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ యొక్క మల్లాం గ్రామంలోనే ఈ ఉదంతం దళితులను ఈ విధంగా వెలివేసి గ్రామ బహిష్కరణ చేయడం అనేది కూడా రోకలుగా కాకినాడ జిల్లాలో ప్రస్తుతం అయితే సంచలనంగా మారిందని చెప్పవచ్చు. దీనిపై మరి పోలీసులు ఏ విధంగా రియాక్షన్ చేస్తారు, ఇలా పోలీసులు కూడా ఆశ్రయించేందుకు కూడా కొంతమంది నాయకులు అందరూ కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, మల్లాం గ్రామం నుంచి.